अस्मद्गुरुभ्यो नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంతః యుధామన్యుశ్చ విక్రాంతః उत्तमौजाश्च वीर्यवान् उत्तमौजाश्च वीर्यवान् युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च द्रौपदेयाश्च सर्व एव महारथाः सर्व एव महारथाः सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. 7వ శ్లోకం. अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. 8వ శ్లోకం. भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः
भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च 9వ శ్లోకం अन्ये च बहवः सूराः मदर्थे त्यक्तजीविताः अन्ये च बहवः सूराः मदर्थे त्यक्तजीविताः अन्ये च बहवः सूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अन्ये च बहवः सूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अन्ये च बहवः सूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः 10వ శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ఫిదమే తేషాం బలం భీమాభిరక్షితం పర్యాప్తం ఫిదమే తేషాం బలం భీమాభిరక్షితం పర్యాప్తం ఫిదమే తేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ఫిదమే తేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం
నాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధవిశారదాः అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. 6వ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవసేనయందు పరాక్రమవంతుడైన యుధామన్యువు, శూరుడైన ఉత్తమౌజస్సు, సుభద్ర కుమారుడైన అభిమన్యువు, ద్రౌపది కుమారులు, ఉపపాండవులైన ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానిక, శృతసేనులు కలరు. వీరందరూ కూడా మహారథులై ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ద్రోణాచార్య, మనలో ఎవరు ముఖ్యులో, మన సైన్యంనకు ఎవరు నాయకులో వారిని నీకు చక్కగా తెలియుటకై చెప్పుచున్నాను, వినుము అని దుర్యోధనుడు చెబుతున్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. నీవు, భీష్మాచార్యులు, కర్ణుడు, యుద్ధమున జయశీలుడైన కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడును కలరు. అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధవిశారదాः. ఇంకను నా కొరకై ప్రాణములను అర్పింప సిద్ధపడిన వారు, అనేకములైన శస్త్రములు, ఆయుధములు కలిగినట్టి వారైన అందరును, యుద్ధమునందు నేర్పుగల వారు, ఇతరులు, అనేక మంది శూరులు కలరు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. పాండవుల సేనలో శూరులు అధికంగానున్నారు, మన సేనలో శూరులు తక్కువ ఉన్నారు కనుక భీష్మునిచే రక్షింపబడుచున్నదైన మన సేన పాండవులను జయింపజాలనంత లేదు. భీముడిచే రక్షింపబడుచున్న ఈ పాండవుల సేన మనలను జయింపగలిగి ఉన్నది అని.